ఒకరోజు రమేష్ క్రికెట్ ఫ్యాన్. అతను ఎస్ఆర్హెచ్ వెస్ ఎంఏ మ్యాచ్ చూస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం చూసి అతనికి కోపం వచ్చింది. అంతే, వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ కాల్ చేసి ఇవాళ ఆఫీస్కి రావడం లేదు, 3 హద్దు దాటిపోయింది అని చెప్పాడు. కానీ అదే రోజు అతని ప్రాజెక్ట్ మీటింగ్లో పాల్గొంటే పెద్ద ప్రమోషన్ అవకాశం ఉండేది. అతను ఆ అవకాశం మిస్ అయ్యాడు. అంటే ఒక ఐపీఎల్ ఫలితం అతని కెరీర్ డిసిషన్ మీద ప్రభావితం చూపిస్తుంది అన్నమాట. ఫియర్ మీ నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? లాస్ అవేర్షన్ అంటే నష్టాన్ని భయపడే మనస్తత్వం. మన మైండ్ నష్టాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది. మీరు ఒక టీం ఓడిపోతే మీ మెదడు ఆ నష్టాన్ని పెంచి చూపిస్తుందండి. అంతే, మీ డిసిషన్లోనూ అదే నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎమోషనల్ ఓవర్డ్రెస్ లాజిక్ అంటే భావోద్వేగాల లాజిక్ని మించిపోతాయి. మీరు ఎప్పుడైనా కోపంలో డిసిషన్ తీసుకుని తర్వాత పశ్చాత్తాపం పడ్డారా? అదే మీ మెదడు ఆ సమయంలో భావోద్వేగంలో ప్రభావం ఉంటుందన్నమాట. ఐపీఎల్ చూస్తున్నప్పుడు మీ టీం ఓడిపోతే అది మీ జీవితంలోని ఇతర నిర్ణయాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఫియర్ ఎమోషనల్ డిసిషన్ ఒక రకమైన ఉదాహరణ. ఒక రియల్ స్టోరీ. ఒక ఇన్వెస్టర్ ఐపీఎల్ ఫైనల్స్ రోజు స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్లు విక్రయించాడు. అతను తక్కువ ధరకే వాటిని అమ్మేశాడని తిరిగి. ఎందుకంటే ఆ రోజు అతని టీం ఓడిపోయింది, 3 మొత్తం డౌన్ అయిపోయింది. కానీ అదే షేర్లో ఒక వారం రోజుల తర్వాత 30% పెరిగాయి. అంటే అతను భావోద్వేగాల్లో ఒక పెద్ద పొరపాటు చేశారనమాట. మీరు మీ ఎమోషనల్ కంట్రోల్ చేసుకుని సరైన డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను త్వరలో 1,999 వర్త్ గల ఒక పెయిడ్ వెబినార్ను మన సబ్స్క్రైబర్కి అదేవిధంగా ఫాలోవర్స్కి మాత్రమే ఫ్రీ 90 మినిట్స్ వెబినార్గా నేను నిర్వహిస్తున్నాను. సీట్స్ లిమిటెడ్గా ఉన్నాయి. త్వరగా ఈ కింద ఉన్న లింక్ను క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. మీ నిర్ణయాలను ఈ ఫియర్ నుండి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? హార్ట్ స్టేట్ అనమాట. అంటే హార్ట్ స్టేట్లో ఉండేటప్పుడు మనం డిసిషన్ తీసుకోకూడదు. అంటే ఎప్పుడైనా మీరు ఎమోషనల్గా ఎప్పుడైతే ఉంటారో, పాపం లేదా స్ట్రెస్లో ఉన్నారో పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఎగ్జాంపుల్, మీ టీం ఓడిపోయిన వెంటనే ట్రేడింగ్ చేయొద్దు, ఉద్యోగానికి రిజైన్ చేయొద్దు. ఓకే, 5 సెకండ్స్ ఫాలో రూల్ అవ్వండి. అంటే 5 సెకండ్స్ రూల్ ఫాలో అవ్వండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 5 సెకండ్లు గమనించండి. ఒక లోతుగా ఊపిరి తీసుకోండి. ఎగ్జాంపుల్, మీ టీం ఓడిపోయింది, $3 ఉంది, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ ఎఫెక్ట్ అయిపోద్ది అని మీకు తెలుసు కదా. కొంచెం ఆగండి. జర్నలింగ్ అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు రాత్రి మీ డిసిషన్ ఎందుకు తీసుకుంటున్నారో రాయండి. ఈరోజు నా ఫేవరెట్ టీం ఓడిపోయింది, అందుకే స్టాక్ అమ్మేశాను. నిజంగా ఇది మంచి నిర్ణయమైన ఒక్కసారి ఆలోచించండి. అవేర్నెస్. మీ మైండ్ని ట్రైన్ చేసుకోవాలి. ఎలాగా? మీరు ఎప్పుడైతే ఎమోషనల్గా ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో ఒకసారి గమనించండి. ఎగ్జాంపుల్, మీ డిసిషన్ ఐపీఎల్ ఫలితాల వల్ల ప్రభావితం అవుతుందా? అప్పుడు వెంటనే ఆలోచన మార్చండి. ఐపీఎల్ చూడడమే తప్పు కాదు, కానీ మీ జీవిత నిర్ణయాలు మీ ఫేవరెట్ టీం గెలిచారా ఓడిపోయారా అనే బట్టి తీసుకోవడం ప్రమాదకరం. సో నెక్స్ట్ టైం వెన్ యూ వాచ్ ఐపీఎల్, అబ్జర్వ్ యువర్ ఎమోషన్స్ అండ్ టేక్ కాన్షియస్నెస్ డిసిషన్స్. మీ మైండ్ని ట్రైన్ చేయడానికి ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ.